అలెగ్జాండర్ డ్యూమా రాసినటువంటి చాలా నవలలు అనేక సినిమాలకి ప్రేరణగా నిలవటం మనకు తెలుసు. పర్టికులర్గా మాంటే క్రిస్టో చాలా సినిమాలకి ప్రేరణగా నిలబడినటువంటి నవల అది. ఇది తెలుగులో ఒకే కథతో ఒకే రోజు విడుదలై 2 సినిమాలు, ఇద్దరు పెద్ద స్టార్ల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవటం వింతేం కాదు. కానీ ఒకే కథతో విడుదలై అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి ఒక సందర్భం 89వ సంవత్సరంలో చోటు చేసుకుంది, 1989లో. ఆ 2 సినిమాలు అందరికీ తెలుసు, ధ్రువ నక్షత్రం అలాగే అశోక్ చక్రవర్తి. అశోక్ చక్రవర్తిలో నందమూరి బాలకృష్ణ గారు హీరో, ధ్రువ నక్షత్రంలో వెంకటేష్ గారు హీరో. ఈ 2 సినిమాలకి సంబంధించి కథ రచయితలు అలాగే పర్టికులర్గా మాటల రచయితలు పరుచూరి బ్రదర్సే 2 సినిమాలకి. అశోక్ చక్రవర్తికి వారే, ధ్రువ నక్షత్రానికి వారే. మరి ఎలా జరిగింది, ఇది ఎలా ఒకే రోజు రిలీజ్ అయినాయి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, ఈ 2 సినిమాలకి ఒక రకంగా మాతృక అంతకు ముందు రిలీజ్ అయినటువంటి మోహన్ లాల్ గారి ఆర్యన్ అనే సినిమా. ఈ ఆర్యన్ సినిమాకి ప్రియదర్శన్ డైరెక్టర్. ఇప్పుడు బాలీవుడ్లో కథ నడిపినటువంటి ప్రియదర్శన్ మనకు తెలుసు. ఆయన ఈ సినిమాకి డైరెక్టరు. ఆర్యన్ అనే సినిమాకి కథ పెద్దగా కంగారు పడాల్సిన కథ ఏం కాదది. ఒక గ్రామంలో ఉన్నటువంటి యువకుడు, తన కుటుంబం కష్టాల్లో ఉంటుంది. ఆ కష్టాల్లోకి నెట్టేస్తున్నటువంటి వాళ్ళు, ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడాల్సినటువంటి కొడుకుకి తండ్రికి మధ్య ఒక వైరాన్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళే క్రియేట్ చేసి ఆ కొడుకుని జైలుకు వెళ్ళే పరిస్థితి కల్పిస్తారు. ఆ జైలుకు వెళ్ళి వచ్చినటువంటి కొడుకు తన తండ్రి మనసును గెలుచుకోవడంతో పాటు కుటుంబ ప్రతిష్టను నిలబెట్టడానికి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాడు. ఆర్థికంగా నిలబడాలి అనే ఉద్దేశంతో బాంబే చేరుతాడు. బాంబే చేరిన తర్వాత అక్కడ ఒక మాఫియా డాన్తో పరిచయం అవుతుంది. అలా తను మాఫియా ప్రపంచంలోకి, అంటే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని నిలబెట్టాలి అనుకుంటాడు. కానీ ఆ డబ్బులైతే సంపాదిస్తాడు, కానీ ఆయన ఏ మార్గంలో ఆ డబ్బులు సంపాదించాడో ఆ మార్గాన్ని ఆ తల్లిదండ్రులు హర్షించారా లేదా అన్నది ప్రశ్న. ఇదే లైన్ దాదాపుగా ధ్రువ నక్షత్రం కూడా అడాప్ట్ చేశారు. అయితే ఈ 2 సినిమాకి సంబంధించిన మూలమైనటువంటి ఆర్యన్ సినిమా కథ అది చూస్తే మళ్ళీ మాంటే క్రిస్టో గుర్తొస్తుంది. ఒక విలేజ్ నుంచి ఒక రకరకాల ఇబ్బందులకు గురైనటువంటి ఒక యువకుడు, అంటే లోకల్గా ఉన్నటువంటి భూస్వాములు కుట్రలకి గురై నానా కష్టాలు పడి అక్కడి నుంచి జైలుకి వెళ్ళి, జైల్లో కొత్త విద్యలు నేర్చుకుని బయటకు వచ్చి తన్ని తాను ఎక్కడికో తీసుకెళ్ళి వీళ్ళందరినీ తన కంట్రోల్లోకి తెచ్చుకోవటం అనేది కథ. ఈ కథతో ఆల్రెడీ తెలుగులో ఒక సినిమా వచ్చింది. ఖైదీ తీసినటువంటి నిర్మాతలే తీశారు ఆ సినిమాని, వేట అనే టైటిల్తో. అలా వేట సినిమా కథ కూడా కొంచెం ఈ తరహా పోలికలు కనిపిస్తాయి. అలా రిలీజ్ అయినటువంటి ఈ ధ్రువ నక్షత్రం అలాగే అశోక్ చక్రవర్తి, ఈ సినిమాలకు సంబంధించి అశోక్ చక్రవర్తి ఒక రకంగా బిలో యావరేజ్ సినిమాగా మిగిలితే, ధ్రువ నక్షత్రం హిట్ సినిమాగా నిలబడింది. అశోక్ కుమార్ ప్రొడ్యూసర్ దానికి. అశోక్ కుమార్ ప్రొడ్యూసరు, పరుచూరి వారే డైలాగులు, అలాగే రజనీ హీరోయిన్. అక్కడేమో నందమూరి బాలకృష్ణ గారు, భానుప్రియ వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ కొంచెం భారీ తారాగణమే ఉంది అక్కడ. అయినప్పటికీ ఆ సినిమా ఒక మోస్తరుగా నడిచింది. పర్టికులర్గా అశోక్ చక్రవర్తికి ఇళయరాజా గారు మ్యూజిక్ చేశారు. ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాటలన్నీ చాలా పెద్దగా హిట్ అవ్వడం మాత్రమే కాదు, ప్రజాదరణ పొందాయి. అయినప్పటికీ థియేటర్లో సినిమా నిలబడలేదు. కారణం ఏమిటి అనేది రెండోది, అది అఫీషియల్ రీమేక్గా ప్రకటించారు, అధికారిక రీమేక్ అది. ఇదేమో అనధికారిక రీమేక్. ఇది జస్ట్ ఆ ప్రేరణతో అల్లుకున్నటువంటి కథ ధ్రువ నక్షత్రం. కానీ అశోక్ చక్రవర్తి యాజ్ ఇట్ ఈస్గా చేశారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ధ్రువ నక్షత్రం హిట్ అయ్యి అశోక్ చక్రవర్తి ఇబ్బంది పెట్టడానికి కారణం ఏమిటి అనేది విశ్లేషిస్తే, ఇది కొంచెం తెలుగు నేటివిటీలో నడుస్తుంది ధ్రువ నక్షత్రం. అలాగే
మదర్ సెంటిమెంట్ అవన్నీ కూడా కొంచెం దట్టంగా ఉన్నాయి ఆ సినిమాలో. ఇవన్నీ సినిమా విజయానికి దోహదపడ్డాయి. అది కొంచెం మనది కాని కథలాగా అనిపించింది అశోక్ చక్రవర్తి. అందువలన ఆ సినిమాకి ప్రజాదరణ దక్కలేదు. కానీ నిజానికి నందమూరి బాలకృష్ణ మీద వ్యతిరేకతో మరొకటో కాదు. ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి, అంటే యాజ్ ఇట్ ఈజ్గా తీస్తారు వాళ్ళు, మలయాళాన్ని యథాతథంగా ఫాలో అయిపోయారు. కానీ అక్కడ కొంచెం తెలుగు నేటివిటీకి జోడించి సినిమాని, అక్కడ కొంత సెంటిమెంట్ సన్నివేశాలు కొన్ని తీసుంటే డెఫినెట్గా ఆ సినిమా కూడా దక్కేది అనే అభిప్రాయం చాలామంది తమ తమ సమీక్షల్లో చెప్పారు ఆ రోజుల్లో. ఏదేమైనప్పటికీ నందమూరి బాలకృష్ణ గారి సినిమా వెనక్కబడి వెంకటేష్ సినిమా హిట్ అవటం అనేది, ఒకే కథతో చేసిన 2 సినిమాల్లో వెంకటేష్ సినిమా హిట్ అయి బాలకృష్ణ గారి సినిమా డిజాస్టర్ అవటం అనేది ఒక విచిత్రమైనటువంటి సందర్భం. అలా ఈ 2 సినిమాలు ఒకే కథతో రూపొందటం, అంటే ఆర్యన్ సినిమా కథ రూపొందించినటువంటి ప్రియదర్శన్ కూడా ఏదో ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎక్కడో. మేబీ అది మాంటే క్రిస్టో కావచ్చు. అక్కడి నుంచి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈ పద్ధతిలో కథని డిజైన్ చేసుకుని ఉండొచ్చు. అలాగే కొన్ని ఇంగ్లీషు సినిమాల పోకడలు కూడా కనిపిస్తాయి ఆర్యన్ సినిమాలో. వాటన్నిటినీ యథాతథంగా తీసుకొచ్చారు ఇక్కడికి అశోక్ చక్రవర్తిలో. ఆ టైంలో పరుచూరి బ్రదర్స్ మీద కూడా చాలా విమర్శలు నడిచినాయి. అంటే ఒకే కథని ఎలా ఇద్దరికి అమ్ముతారు, వాళ్ళిద్దరూ ఒకేసారి సినిమా తీసి రిలీజ్ అవుతుంటే మీకేమీ సఫికేటింగ్గా అనిపించలేదా, అంత గుండెలు తీసిన బంట్లా వీరు అన్న పద్ధతిలో కూడా ఓ చర్చ జరిగింది. కానీ నిజానికి వాళ్ళు ఒక టైంలో అది ఒరిజినల్ లైన్ ఎవరు చెప్పారు అనేది అశోక్ కుమార్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పాడు. ఇది అందరూ కలిసి అనుకున్నటువంటి లైనే అని. కాబట్టి అక్కడ ఒక డిస్కషన్లో నుంచి పుట్టిన లైన్ని ఎలా నడపాలి అని సలహా ఇస్తూ డైలాగులు కూడా రాసుంటారు పరుచూరి బ్రదర్స్. కానీ ఇక్కడ గొడవ వేరు. ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి, అశోక్ చక్రవర్తి దగ్గరికి వచ్చేసరికి టోటల్గా బాధ్యత వాళ్ళే తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఒక సినిమా హిట్ అయి ఇంకొక సినిమా ఒకే కథతో పెద్ద హీరోతో ఫ్లాప్ అవటం అనేది, ఆ సినిమాలు రెండింటికి ఒకే రచయిత పనిచేయటం అనేది కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భం అయితే ఉంది పరుచూరి బ్రదర్స్ని. దానికి వాళ్ళు రకరకాలుగా సంజాయిషీలు చెప్పారు. ఆ రోజుల్లో జనాల్లో ప్రచారం ఏంటంటే, థియేటర్ల దగ్గర బుకింగ్ దగ్గర మాట్లాడుకునేటువంటి ఆడియన్స్ రామానాయుడు గారు పిలిచి చాలా క్రిటిసైజ్ చేశాడు వాళ్ళిద్దరిని, పరుచూరి బ్రదర్స్ని. మేబీ సురేష్ బ్యానర్లో వాళ్ళు కొనసాగే అవకాశం లేకపోవచ్చు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. కానీ అటువంటిది వాస్తవంగా ఏం జరగలేదు. వాళ్ళు తిరిగి సురేష్ మూవీస్లో పనిచేశారు. వాళ్ళ ప్రయాణం సురేష్ మూవీస్తో నడిచింది చాలా కాలం పాటు, రామానాయుడు గారితో కూడా. అందుకని ఆర్యన్ సినిమాకు సంబంధించి అఫీషియల్ రీమేక్ ఇబ్బంది పడి, అనఫీషియల్ రీమేక్ ఇన్స్పిరేషన్ తీసుకుని చేసిన సినిమానేమో హిట్ అయింది. దీని నుంచి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఏదైనా సినిమాని చూసి ప్రేరణ పొంది తీసినటువంటి సినిమాలు ఆడతాయి. కానీ ముక్కస్య ముక్కహాగా యాజ్ ఇట్ ఈజ్గా తీసేస్తే మాత్రం జనం ఆదరించవచ్చు, ఆదరించకపోనువచ్చు, 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇన్స్పిరేషన్తో రాసుకున్న కథ డెఫినెట్గా విజయవంతం అవుతుంది అని ఒక మేరకైనా కాన్ఫిడెన్స్తో చెప్పే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మనకు తెలియజేసినటువంటి సినిమాలుగా కూడా ధ్రువ నక్షత్రం, అలాగే అశోక్ చక్రవర్తి సినిమాలు మన స్మృతి పాదంలో అలా నిలబడి ఉంటాయి.